చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో అవినీతి హెచ్చుమీరిపోయిందంటూ సాక్షాత్తు టీడీపీ నేత రామానుజ చలపతి చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వినూత్న నిరసనగా చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం బయట యొక్క నగిరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఈ యొక్క బియ్యంకి సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి పైన ఈ యొక్క లారీ ఏదైతే రేషన్ బియ్యం అవినీతిని అరికట్టండి అంటూ వినూత్న నిరసనలో తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. టీడీపీ నేత రామానుజ చలపతి ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఈ యొక్క టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా జరుగుతోందని చెప్పడానికి సింబాలిక్గా ఈ యొక్క ఇసుకకు సంబంధించి లారీ వినూత్న నిరసనలో ఇసుక స్మగ్లర్కి సంబంధించి వారంతా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా అక్రమాలపైన తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. కంకర మాఫియా నగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించి వినూత్న రీతిలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. పత్రికలు ఘోషిస్తున్న ఈ యొక్క తహసీల్దార్ స్పందించకపోవడం పట్ల తమ యొక్క నిరసన తెలియజేస్తూ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికల్లో నగిరి కార్యాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి వినూత్నంగా కథనాలు రాస్తున్నప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ గ్రావెల్ మాఫియా అక్రమాలకు సంబంధించి కూడా తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆయన ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల తన యొక్క అభిమానాన్ని చాటుకుంటూనే జరుగుతున్నటువంటి అవినీతి పట్ల మీడియాకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నగిరి నియోజకవర్గంలో బియ్యం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది, ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ యొక్క వినూత్న నిరసనకు ప్రధాన కారణం ఏంటి? నేను చంద్రబాబు నాయుడు గారికి గత 24 సంవత్సరాలుగా వీరాభిమాని అండి. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వారి నిస్వార్థ కార్యకర్తలం. మేము జెండా మోస్తాం, జెండాని తొక్కం. జెండాని 24 సంవత్సరాల నుంచి మోస్తున్నాం. ఒక భార్య తప్పు చేస్తే భర్త చెప్తే, భర్త తప్పు చేసినప్పుడు భార్య చెప్తే, బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి చెప్తే, తండ్రి తప్పు చేస్తే బిడ్డ చెప్తే అది మంచి సలహాగా తీసుకోవాలి తప్ప విమర్శగా తీసుకోకూడదు. మాకు చంద్రబాబు నాయుడు గారు దైవంతో సమానం, తండ్రితో సమానం. రేపు ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారో మాకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీ మారరు, పార్టీ మారే అవకాశం ఉండదు. ఆయనకు భక్తులుగా మేము అదే పనిలోనే ఉంటాం. నా మొర ఏంటంటే నగిరిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రజా సంక్షేమ పాలన ఇస్తా, ప్రజా కంటక పాలన వద్దు, ప్రజా రంజక పాలన ఇస్తానని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన ఆయన ప్రజా సంక్షేమ పాలన చేయాలంటే ప్రభుత్వ అధికారుల సహకారం తప్పకుండా ఉండాలి. కానీ మా నగిరి దౌర్భాగ్యం, నగిరిలో ప్రభుత్వ అధికారులందరూ పాలకుల తొత్తులుగా మారి ఇలాంటి అవినీతి పనులకు సహకరిస్తే మేము తెలుగుదేశం పార్టీ భక్తులుగా మేము ఎక్కడ మొరపెట్టుకోవాలి? ఎలాంటి అవినీతి అంటారు? రేషన్ బియ్యం స్మగ్లింగ్, కంకర స్మగ్లింగ్, ఇసుక స్మగ్లింగ్, గ్రావెల్ స్మగ్లింగ్, కలప స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు 2024 నుండి 2025 వరకు ఈ రోజు వరకు వార్తలు రాస్తూ ఉంటే ఆ వార్తలు ప్రభుత్వాధికారుల కంటపడటం లేదా? తెలుగుదేశం పార్టీ నాయకుల కంటపడటం లేదా? అయ్యా చంద్రన్న నీ దృష్టికి ఎవరు తేవడం లేదా? తెలుగుదేశం పార్టీ యువరాజు లోకేష్ నీ దృష్టికి తేవడం లేదా? వీళ్ళకంత కళ్ళు గుడ్డా, లేకపోతే తెలుగు రాదా, తెలుగు చదవలేరా? దయచేసి నగిరి నియోజకవర్గంలో పార్టీ ముసుగులో జరుగుతున్న అవినీతిని తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. తెలుసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్రమైన నష్టం వస్తుంది. హనుమంతుడికి మంచి చేసినట్టు రామాయణంలో రాముడు ఎక్కడా చూపిలేదు. నేను మీకు భక్త హనుమాన్ని, నేను చెప్తున్నాను, నా మాట వినండి. లేకపోతే 2029 ఎన్నికలలో నగరిలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలా నన్ను చెప్పానని చెప్పి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా నాకు బాధ లేదు. మీరు సస్పెండ్ చేసినా నేను తెలుగుదేశం పార్టీ జెండానే మోస్తా, చంద్రబాబు నాయుడు గుండెల్లోనే పెట్టుకుంటా. నగిరిలో జరిగే అవినీతిని ఇలాగే చెప్తూ ఉంటా. ఇందుకు ఉరిశిక్ష వేసినా నేను సంసిద్ధం. అంటే నగిరి ఎమ్మెల్యే కన్సర్న్లోనే ఇదంతా జరుగుతుందనడానికి ప్రత్యక్షంగా సాక్షులు మీ దగ్గర ఉన్నాయంటారు? అధికారులు దృష్టి నేను ఈ స్మగ్లింగ్ మీద వివరాలు అడుగుతూ సమాచార చట్టం కింద సమాచారం కోరితే ఎంఆర్ఓ సమాచారం ఇవ్వలేదు.
తర్వాత చర్యలు తీసుకోమంటే తీసుకోలేదు. లాయర్ నోటీస్ పంపించినా సమాధానం లేదు. ఈ మౌనం వెనక దాగిన మర్మం ఏంటి? మనం చూస్తూ ఉన్నాం నగిరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ యొక్క గ్రావెల్ మాఫియా అక్రమ రవాణా జరుగుతోంది, ఇసుక మాఫియా అక్రమ రవాణా జరుగుతోంది, కంకర మాఫియా అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు కనిపించడం లేదా అంటూ టీడీపీ నేత రామానుజ చలపతి తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి తనపైన అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు, నగిరి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి కొనసాగిస్తే ఈ యొక్క నగిరి నియోజకవర్గంలో అడ్రస్ గల్లంత అవడం ఖాయమంటూ ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.